నరసింహస్వామి వారు ఈ యొక్క అమ్మవారి ఒంటి మీదకి వచ్చి శనివారము ఆదివారము 2 రోజులు కూడా మన యొక్క బాధలకు సంబంధించిన వివరాలను కానీ గాలి దయ్యాలు పట్టినటువంటి ఇటువంటి బాధలనైనా సరే ఈ యొక్క అమ్మవారి మీదకి వచ్చి స్వామివారు తనంతటి తానుగా స్వయంగా పలకడం జరుగుతూ ఉన్నది. ఎంతటి బాధలున్న వారైనా సరే ఇక్కడికి వచ్చిన నాడు ఈ అమ్మవారి ఒంటి మీదకి వచ్చిన స్వామి చెప్పిన విధంగా చేసిన వారికి అందరికీ అన్ని విధాల మంచి జరిగి చాలా విధాలుగా చాలా మంది బాగుపడ్డ వాళ్ళని కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న పురాతన చరిత్ర చాలా వరకు ఇక్కడనే నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ఒక బొగత కాడికి ఒకానొక సందర్భంలో జనాలు ఎవరు రావడానికైనా సరే భయపడేవాళ్ళు. కానీ 2001వ సంవత్సరం నాడు ఇక్కడికి స్వామివారు వచ్చిన తర్వాత నుంచి ఆ వచ్చిన సంవత్సరం నుండి చెప్పడం జరిగింది. 2015వ సంవత్సరం నాటికి ఇక్కడ జనాలన్నీ పెంచుతాను, మీరు ఏ విధంగా చూస్తారో చూడండి అని చెప్పేసి 2001వ సంవత్సరంలో అమ్మ మీదకి వచ్చినప్పుడు స్వామి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు 2015వ సంవత్సరం బ్రిడ్జి పడటం కానీ అవతల ఉన్న వాళ్ళకి ఈ యొక్క గుడికి సంబంధించిన ప్రశస్తిని తెలవడం కానీ జరుగుతూ ఉంది. కానీ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మద్యము మాంసము కాస్త తినకుండా స్వామివారిని దర్శించుకొని కొంత దూరంగా చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. స్వామివారి యొక్క గొప్పతనం వర్ణనాతీతం. ఒక్కసారి వచ్చిన వారికి ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మా పేరు రాంబయ్య. స్వామి పేరు? నా పేరు హరిప్రసాద్ అండి. గుడికి అర్చకులం ఎలా అవుతారు? ఇక్కడనే అమ్మవారి స్వామివారికి పూజలు చేయడం శనివారం ఆదివారం వచ్చి పూజ చేయడం. ఈయన ఉంటారు పూజ పూట 7 గంటల నుంచి ఈ అమ్మ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి హద్దులు కూడా చెప్పబడతాయి. కాదు ప్రతి శనివారం ఆదివారం ఎన్నింటికండి? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క అమ్మ మీదకు స్వామివారు వచ్చి పలకటం జరుగుతారు. ఓన్లీ ఒక శనివారం ఆదివారం మాత్రం? 2 రోజులు. ఎందుకంటే బండకు నిలిచి ఉంటే ఎవరి బాధలు చెప్పడం కుదరదు కాబట్టి నేను మనిషి లోపల చేరి ఆ పలుకులు నేను పలుకుతానని స్వామివారు ఈ అమ్మవారు ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.